ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెన్షనర్లకు సంబంధించి డిసెంబర్ 2025 నెల పెన్షన్ పేమెంట్ స్లిప్పులు సిఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో జనరేట్ అయ్యాయండి. ఈ నెల స్లిప్‌లలో కొన్ని కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రతి పెన్షనర్ తన స్లిప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని కొన్ని అంశాలను తప్పనిసరిగా సరిచూసుకోవాలి. అవేంటంటే మీ వయసు 70 ఏళ్లు దాటినట్లయితే మీ బేసిక్ పెన్షన్‌పై అదనపు పెన్షన్ ఏకేపీ అందుతుందో లేదో చెక్ చేసుకోవాలి. 70 ఏళ్లు నిండితే 7% అదనపు పెన్షన్, 75 ఏళ్లు నిండితే 12% అదనపు పెన్షన్, 80 ఏళ్లు నిండితే 20% అదనపు పెన్షన్, అలాగే 85 నుండి 100 ఏళ్ల వరకు 25 నుండి గరిష్టంగా 50% వరకు పెన్షన్ పెరుగుతుంది. ఈ నెల స్లిప్‌లలో మీ వయస్సుకు తగ్గట్టుగా ఈ మొత్తం యాడ్ అయ్యిందో లేదో, అలాగే దానిపై 37.31% డీఆర్ కలిసి వస్తుందో లేదో పరిశీలించుకోండి. అలాగే ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం జీవో నంబర్ 6163 అక్టోబర్ 2025 నుండి అమల్లోకి వచ్చిన సవరించిన డీఆర్ రేట్లు మీ పే స్లిప్‌లలో ఉన్నాయో లేదో చూడండి. స్టేట్ పెన్షనర్లకు 37.31% డీఆర్, యూసీజీ స్కేల్స్ వారికి 50% డీఆర్. మీకు గతంలో జరిగిన పే ఫిక్సేషన్ ప్రకారం బేసిక్ పెన్షన్ మారితే దానికి అనుగుణంగా ఈ డీఆర్ మొత్తం పెరిగిందో లేదో సరిచూసుకోండి. హెల్త్ కార్డ్ విషయంలో భార్యాభర్తలిద్దరూ పెన్షనర్లయితే నిబంధనల ప్రకారం ఒకరికి మాత్రమే 225 లేదా 300 మినహాయింపు జరగాలి. ఇద్దరికీ కట్ అవుతుంటే వెంటనే ట్రెజరీని సంప్రదించండి. అలాగే ఈ ఆర్థిక సంవత్సరంలో కొత్త పన్ను నిబంధనల వల్ల చాలా మందికి పన్ను మినహాయింపు ఉండకపోవచ్చు. మీ స్లిప్‌లలో టాక్స్ కట్ అయితే ఆ వివరాలు డైరీలో నోట్ చేసుకోండి. అలాగే మీ పెన్షన్ స్లిప్‌లలో మీ కమ్యుటేషన్ రికవరీ ఎప్పుడు చెల్లించబడింది, అది తిరిగి ఎప్పుడు పూర్తి పెన్షన్‌గా మారుతుంది అనే వివరాలు కూడా ఉంటాయి. పూర్తి పెన్షన్ వచ్చే తేదీని జాగ్రత్తగా చూసుకోండి. అలాగే పెన్షన్ సంఘాలు ఎప్పటినుంచో అడుగుతున్నట్లుగా పే స్లిప్‌లలో బిల్లు నంబర్ చేర్చే ప్రక్రియపై ట్రెజరీ శాఖ సానుకూలంగా ఉంది. ఈ నెల నుండి పే స్లిప్‌లలో ఆయా ఎస్టీఓల టాన్ నంబర్‌లు నమోదు చేయబడ్డాయి. అయితే బిల్లు నంబరు ఇంకా పూర్తి స్థాయిలో కనిపించడం లేదు. దీనిపై ప్రభుత్వం త్వరలో అప్డేట్ ఇవ్వబోతుందని సమాచారం. అలాగే చాలామంది పెన్షనర్లు తమ మొబైల్ నంబర్ మార్చకుండా కేవలం నెట్‌వర్క్ అంటే ఉదాహరణకు ఎయిర్‌టెల్ నుండి జియోకి మార్చుకున్నారు. ఇలాంటి వారికి ఈ పే స్లిప్‌లు డౌన్‌లోడ్ చేయడంలో ఇబ్బందులు వస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం దృష్టి సారించాలని సంఘాలు కోరుచున్నాయి. ఒకవేళ మీకు ఓటీపీ రాకపోతే సంబంధిత ఎస్టీఓ గారిని సంప్రదించండి. అలాగే మీరు మీ స్పాజ్ యొక్క పుట్టిన తేదీ మరియు బ్యాంక్ వివరాలతో ఏమైనా తప్పులు ఉంటే వెంటనే మీ ఎస్టీఓ లేదా ఏఓ గారికి రాతపూర్వకంగా ఫిర్యాదు చేసి సరిచేయించుకోండి.